కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప మనుష్య జన్మ రాదు. చాలామంది ఒక అభిప్రాయంతో ఉంటారు, మనుష్య శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ మనుష్య శరీరంలోకి వస్తాడు అనుకుంటుంటారు. కానీ అది యథార్థం కాదు. మనుష్య జన్మకి పునర్జన్మ ఏది అన్నది పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యడు. పరమేశ్వరుడి స్వాతంత్ర్యం లేనిది, పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యనిది ఒక్కటే. ఎందుచేత అంటే బుద్ధినిస్తాడు పరమేశ్వరుడు నరజన్మలో. ఆ బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రీయమైన రీతిలో ఎవడు అనుష్ఠానం చేశాడో, ధర్మతత్పరుడై నిలబడ్డాడో వాడు భగవంతుని యందు ఐక్యమవుతాడు, లేదా ఇక్కడే జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతాడు, లేదా ఊర్ధ్వలోకవాసం పొందుతాడు దేవతలుగా. కానీ మనుష్యుడు మనుష్యునిగా పుట్టాలది నియమం లేదు. కారణం ఏమంటే మనస్సు అని ఒకటి ఉంటుంది, అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు నా ఊపిరితిత్తుల్ని చూపించమంటే డాక్టర్ గారు చూపించగలడు, నా కన్ను లోపల ఉన్న రెటీనాని చూపించమంటే చూపించగలడు, నా గుండె కూడా చూపించగలడు. కానీ నా మనస్సు చూపించండి అంటే చూపించలేరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్పములంటే ఒకదాన్ని ఆలోచిస్తుంది, విడిచిపెడుతుంది, ఇంకో దాన్ని పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడం విడిచిపెట్టడం, పట్టుకోవడం విడిచిపెట్టడం చేసేటటువంటి మనసు యొక్క శక్తి అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీస్తామో మనసంత వేగంగా కదులుతుంది. అందుకే విశేషమైన కోరికతో ఉన్న, కోపంతో ఉన్న, చాలా తీవ్రమైన ఉద్వేగంతో ఉంటాడు, ఊపిరి చాలా ఎక్కువ తీస్తాడు. ఊపిరి ఎంత ఎక్కువ తీస్తే అంత తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే ప్రశాంతంగా ఉండి మనసుని నిగ్రహించాలి అంటే ప్రాణాయామం చేస్తారు. ఆ మనసుకి ఒక లక్షణం ఉంటుంది, అది వాసన అని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లోపల అన్నిటినీ గుప్తంగా దాచుకుంటుంది. రుచి వాసన అని రెండు ఉంటాయి మనసుకి. రుచి అంటే ఒకదాన్ని అనుభవిస్తుంది. నాకు చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో పుట్టుకతో తెలియదు, ఎప్పుడో తిన్నాను చక్కెర పొంగలి. తిన్న తర్వాత చక్కెర పొంగల్ అంటే ఇలా ఉంటుంది అని దానికి ఒక అభిప్రాయం నిర్ణయించుకుంది, దాన్ని వాసన అంటారు. చక్కెర పొంగలి మీద దానికి ప్రీతి ఉండిపోయింది అనుకోండి, తరచుగా అదే అడుగుతుంది. మనసు తరచుగా ఏమి అడుగుతూ ఉంటుంది, మనసు తరచుగా దేని యందు నిలబడిపోతూ ఉంటుంది, అదే పరీక్ష. అది ఎవరికి వారే చేసుకోవాలి. నా మనసు తరచుగా దేని యందు నిలబడుతూ ఉంటుంది, ఏమి నేను కార్యమునందు లేకపోతే అది దేని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంటుంది, దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఎందుచేత అంటే అదే పునర్జన్మకి హేతువు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమునకు కానీ మోక్షమునకు కానీ ఆ మనసే కారణము. అది దేన్ని పట్టుకుంటుంది అన్నది చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైపోతుందంటే దాని ఉద్విగ్నత, దాని యొక్క వ్యగ్రత ఏదో ఒక విషయం మీదకి వెళ్ళి నిలబడుతుంది. ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద శత్రుత్వం. మీరు బాగా గమనించండి, నేను చెప్పే విషయాన్ని మీరు కొంచెం గంభీరంగా స్వీకరించవలసి ఉంటుంది. ప్రీతి కలిగిన, శత్రుత్వం కలిగిన మనసు తరచుగా దాన్నే పట్టుకుంటుంది. అది దాని లక్షణం. నాకు చాలా ప్రీతి నా భార్య అంటే అనుకోండి, అది నా భార్యని పట్టుకుంటుంది. నాకు ఒక వ్యక్తి అంటే విపరీత ద్వేషం అనుకోండి, తరచుగా అతన్నే పట్టుకుంటుంది, అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఇలా ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అదే ఆలోచనకు వస్తూ ఉంటుంది. ప్రీతి అప్రీతి ఈ రెండు కారణముల చేత మనసు పట్టుకుంటుంది. ప్రీతి చేత కానీ అప్రీతి ద్వేషం చేత కానీ మనసు లౌకికమైన విషయాన్ని పట్టుకోవడం అలవాటు పడిపోతే చిట్ట చివరి ఊపిరి తీయడం కానీ, చిట్ట చివరిసారి ఊపిరి విడిచిపెట్టడం కానీ అదే మృత్యువు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి పీల్చకపోవచ్చు. కాబట్టి మృత్యువు అంత సన్నిహితంగా ఏది ఉండదు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు దానికి బాగా ప్రీతిపాత్రంగా ఉన్నదేదో దాన్నే స్మరిస్తుంది. అప్పుడు ఆ స్మరణని ఈశ్వరుడు ఆధారంగా స్వీకరిస్తాడు. నీకు మనుష్య జన్మ ఇచ్చాను,
బుద్ధినిచ్చాను. నువ్వు చిట్ట చివర దేనిని స్మరించావు అంటే నీ మనసు యొక్క ప్రీతి అంతా దాని మీద ఉండిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించావా లేదా? నీకు లౌకికమైన విషయం మీద ప్రీతి నిలబడిపోయింది. ఆ పాటి దానికి మనుష్య శరీరం ఎందుకు? ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠానం చేయడానికి, శాస్త్రం పట్టుకోవడానికి మనుష్య శరీరం, కానీ లౌకికమైన విషయాల్ని ప్రేమించడానికి, లౌకికమైన విషయాల్ని ద్వేషించడానికి మనుష్య శరీరం అక్కర్లేదు. ఏ శరీరానికైనా షడూర్ములు ఉంటాయి. ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 లక్షణములు లేని జీవి ప్రపంచంలో ఉండదు, అన్నిటికీ ఉంటాయి. కాబట్టి ఇక మనుష్య శరీరం ఎందుకు? ఇప్పుడు నీ స్మరణయే ఆధారం. నువ్వు ఫలానాది స్మరించావు కనుక ఆ శరీరంలోకి వెళ్ళిపోవు. తిరియక్కుని చేస్తాడు. తిరియక్కుని చేస్తే పునర్జన్మ యందు వెన్నుపం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే అది కుక్క అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, పంది అవ్వచ్చు, పిల్లి అవ్వచ్చు, చీమ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు. ఆ ప్రాణిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇక కర్మాధికారం ఉండదు. ఇక ఈ పని నేను చేస్తాను అని సంకల్పం చెయ్యడానికి కానీ, పుణ్యకర్మాచరణము అన్న మాట కానీ ఇక ఆ శరీరములకు అన్వయం కాదు. అది వేదాంతంలో ఉన్న పెద్ద